శాసనమండలి సభ్యులు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా మొన్ననే నగర ప్రథమ పౌరులుగా ఎన్నికయ్యారు కోవెలమూడి రవీంద్ర గారు. అంటే ఇక్కడ గుంటూరు నగర మేయర్కి ఒక చిన్న ప్రత్యేకత ఉందండి. అంటే అందరికీ చాలామందికి తెలియకపోవచ్చు. ఇక్కడ గతంలో నడింపల్లి నరసింహారావు గారిని గుంటూరు కేసరి, ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన మేయర్గా చేశారు. ఆయన మేయర్గా ఎంపిక చేసింది మన దివంగత ప్రధాని ఇందిరాగాంధీ గారి తాతగారైన మోతీలాల్ నెహ్రూ గారు. అంటే మోతీలాల్ నెహ్రూ గారి స్థాయి వ్యక్తి గుంటూరు నగర మేయర్గా ఎవరు ఉండాలని నిర్ణయించారంటే ఆ స్థానానికి అంతటా ప్రాముఖ్యత ఉంది. ఆ స్థానానికి వచ్చిన కోవెలమూడి రవీంద్ర గారు, అదేవిధంగా మనకి గుంటూరు గారు మా సోదరి కొత్తగా ఎన్నికయ్యారు, ప్రజాసేవ చేయాలనే తపనతో వచ్చారు. వారికి అందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా మా గురుతుల్యులు, మా మార్గదర్శి డాక్టర్ రామనాథ్ గారు, మా మిత్రుడు ఏపీఐటీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ గారు, అదేవిధంగా నా మిత్రుడు లిడ్ క్యాప్ చైర్మన్ పెళ్లి మాణిక్యరావు గారు, ప్రవాసాంధ్ర ప్రముఖులు కానూరు శేషుబాబు గారు, నా మిత్రుడు నిఖిలాన్ శ్రీకాంత్ గారు, అందరికి ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ నాతో పాటు ముఖ్యంగా మన పత్రికని ఇన్ని రోజుల పాటు బాగా అన్ని వాళ్ళు సొంత పత్రికగా భావించి ఈ సమాజంలో ఈ 6-7 జిల్లాల్లో బాగా నిలబెట్టిన నా సహచర పాత్రికేయులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా అనాథ శిశువుగా దేశ చిత్రపటంలో ఆవిర్భవించింది. ప్రకృతి సిద్ధంగా లభించిన సహజ వనరులు, అంతకు మించిన నైపుణ్యంతో కూడిన మానవ వనరుల ఆంధ్రప్రదేశ్ మొత్తం దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా రూపుదిద్దేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. అన్నింటిలోనూ మంచి చెడు ఉన్నట్టే రాజకీయాల్లోనూ ఆ పరిస్థితి ఉంది. వాటిని విచక్షణతో పరిశీలించి సామాన్య ప్రజానీకాన్ని చైతన్యపరచడంలో విద్యావంతులు, మేధావులు విఫలమయ్యారని చెప్పక తప్పదు. 100 మంది దుర్మార్గుల అరాచకం కంటే ఒక్క మేధావి మౌనం ఈ దేశానికి అత్యంత ప్రమాదకరమని ఇద్దరు మహానుభావులు చెప్పారు. మేధావులు, విద్యావంతులు రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సామాన్య ప్రజానీకాన్ని చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే వారిలో ఎక్కువ మంది ఈ సమాజాన్ని రాజకీయ రంగుటద్దాల్లోనే పరిశీలించడం మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అభ్యుదయవాదులు, అభివృద్ధి కాముకులు, రాజకీయాలకు అతీతంగా గొంతుకు వినిపిస్తున్న వారి మనోభిప్రాయాలు జనభావ్యంలోకి అంతగా పోతున్న దాఖలాలు లేవు. దాన్ని కొంతవరకైనా భర్తీ చేయాలనే సత్సంకల్పంతోనే రేపటి కోసం దినపత్రిక సరికొత్త దృక్పథంతో మీ ముందుకు నిలిచింది. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆ దిశగా నాయకుల ఆలోచన దృక్పథాన్ని ప్రజల ముందు ఉంచడమే ఈ పత్రిక ప్రధాన ఉద్దేశం. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ బాధిత రాష్ట్రం అయిందని చెప్పవచ్చు. ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా భావితరాల బంగారు భవిత కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం ఆసనమైంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో అక్కడి తెలుగువారు ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్నారు. అగ్రరాజ్యమైన అమెరికాలో సైతం అక్కడి వారి కంటే తెలుగువారి తలసరి ఆదాయం అధికంగా ఉంటున్న సృష్టికర్తగా అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చూపిన దార్శనికతే ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. ప్రస్తుతం ఆ తరహా అద్భుతం మన ఆంధ్రప్రదేశ్లో మరొకసారి పునరావృతం కావాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. జారు మెట్లపై ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, భావితరాల భవిష్యత్తును పునరుద్ధరించే సత్తా వర్తమాన రాజకీయాలలో చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉన్నదన్న ఈ ప్రజానీక నమ్మకాన్ని నిజం చేయాల్సిన బాధ్యత నేటి ముఖ్యమంత్రి గారి పైన ఉంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే మద్దతు తెలుగుదేశం పార్టీకి ఇస్తున్నట్టుగా మనం భావించిన అవసరం లేదు. మన రాష్ట్రం, మన పిల్లలు భవిష్యత్ కోణంలోనే ఆలోచించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వటం అంటే మన భవిష్యత్తుకు మనం బంగారు బాట వేసుకున్నట్టే. ఆ ఉద్దేశంతోనే విద్యావంతులు, మేధావులు, ప్రగతిని కల్పించే వారి ఆలోచనలకు అక్షరరూపం ఇవ్వడం ద్వారా ప్రజల్లో చైతన్యం నింపేందుకు రేపటి కోసం సిద్ధంగా ఉంది. రాజకీయంగా కాకుండా రాష్ట్ర భవిష్యత్ కోణంలోనే ఈ పత్రికను ప్రతి ఒక్కరూ సహృదయంతో ఆదరించాలని అభ్యర్థిస్తున్నాను. నమస్కారం.